అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న జై హనుమాన్ చిత్రం అంజనాద్రి పుణ్యక్షేత్రంలో అట్టహాసంగా ప్రారంభమైంది. నేషనల్ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. హంపీలోని పవిత్ర పరిసరాల మధ్య టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ క్లాప్ కొట్టగా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. కలియుగ నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్ ఎపిక్ కోసం ఆస్కార్ విజేత MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తిరునావుక్కరసు ఛాయాగ్రహణం, శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైన్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అధునాతన సాంకేతిక విలువల కలయికతో పౌరాణిక గాథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అద్భుత ప్రస్థానాన్ని ప్రతిబింబించే మనశంకర వరప్రసాద్ గారు చిత్రం సాధించిన అఖండ విజయం సినీ లోకంలో ఒక ప్రత్యేక పండుగను తలపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ KV రావు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చిరంజీవిని ఘనంగా సన్మానించారు. దర్శకేంద్రుడు K రాఘవేంద్రరావు, సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ వంటి హేమహేమిలి వేడుకకు విచ్చేసి మెగాస్టార్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనిల్ రావిపూడి, బాబీ వంటి నేటి తరం విజయవంతమైన దర్శకులు సైతం ఈ సంబరాల్లో పాల్గొని చిరంజీవి సాధించిన అసాధారణ విజయాలను కొనియాడారు. కేవలం ఒక బ్లాక్ బస్టర్ సినిమా సక్సెస్ను మాత్రమే కాకుండా దశాబ్దాల కాలంగా ఆయన కొనసాగిస్తున్న సుస్థిరమైన వారసత్వాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ వేడుకగా జరుపుకున్నారు. తన కష్టంతో క్రమశిక్షణతో చిరంజీవి చేరుకున్న ఈ శిఖరాగ్ర స్థానం భవిష్యత్తు తరాల నటీనటులకు నిరంతరం స్ఫూర్తినిచ్చే ఒక పాఠంలా నిలుస్తుంది. రికార్డులను తిరగరాయడమే కాకుండా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఈ ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. చిరంజీవి తన అంకిత భావంతో సాధించిన ఈ గౌరవం ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనాన్ని, సామాజిక బాధ్యతను మరోసారి లోకానికి చాటి చెప్పింది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక కోసం సర్వసభ్య సమావేశం జరిగింది. సీనియర్ సభ్యులు బాలిరెడ్డి, లక్ష్మణరావు, గోటేటి మోహన్ తదితరుల సారథ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీనియర్ ఫోటోగ్రాఫర్ E జనార్దన్ రెడ్డి, మరో ఉపాధ్యక్షులుగా MD అబ్దుల్, ప్రధాన కార్యదర్శిగా సురేష్ కొండేటి, సంయుక్త కార్యదర్శులుగా శ్రీమతి పర్వీన్, భాగవతుల మురళి, కోశాధికారిగా చంద్రవాడ భరద్వాజ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. EC మెంబర్స్గా గిరిధర్, నరసింహ, సాయి రమేష్, RDS ప్రకాష్, అప్పాజీ, నవీన్, గోరంట్ల రవి కుమార్, జిల్లా సురేష్, శ్యామ్, చందు రమేష్, T కేశవాచారి తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ 1969లో ఏర్పాటైన ఈ అసోసియేషన్కు ఎంతో ప్రతిష్టాత్మకమైన చరిత్ర ఉంది. ఇంత చరిత్ర కలిగిన అసోసియేషన్ సభ్యుల సొంత ఇంటి కలను నిజం చేయడానికి ముందుకొచ్చిన ప్రముఖ నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు గారికి అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రిటిక్స్ను అనగదొక్కాలని కొందరు చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. స్వర్గస్థులైన నా శ్రీమతి A దుర్గా మాధవి జ్ఞాపకార్థం 50,000 రూపాయలు క్రిటిక్స్కు విరాళంగా ఇస్తున్నాను అని ప్రకటించారు. అధ్యక్షులు బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ, నేను మహానగర్ ఈవినింగ్ ఎడిషన్లో 500 జీతంతో సినిమా జర్నలిస్ట్గా జీవితాన్ని ప్రారంభించాను. ఆ సమయంలో ప్రముఖ సినిమా PRO గిరిధర్ గారు అసిస్టెంట్ PROగా మరో 500 వేతనం నాకు ఇచ్చారు. ఆ రోజుల్లో గిరిధర్ గారు నన్ను ప్రముఖ నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు గారికి పరిచయం చేశారు. ఈ రోజు నేను చెదలవాడ శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యుడిగా మారాను. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుల అందరినీ చెదలవాడ శ్రీనివాసరావు గారు తమ ఇంటి పెద్ద కొడుకులుగా భావిస్తున్నారు. నేను ప్రతిరోజు వారికి పాదాభివందనం చేసి నా దినచర్య ప్రారంభిస్తాను. వారి అభిమానం మాటలకు అందదు. మన మీద ప్రేమతో శ్రీనివాసరావు గారు అసోసియేషన్ సభ్యుల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ముందుకొచ్చారు. వారికి అసోసియేషన్ అధ్యక్షులుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజులో 300 కోట్ల ఆస్తిని సభ్యులకు ఇచ్చేందుకు ముందుకు రావటం శ్రీనివాసరావు గారి పెద్ద మనస్సుకు నిదర్శనం. వారికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో సెక్రటరీగా పనిచేశాను. ఇప్పుడు అధ్యక్షులుగా అవకాశం కల్పించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు అన్నారు. ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ, నేను కృష్ణా పత్రికలో పనిచేస్తున్న సమయం నుండి ఈ క్రిటిక్స్ అసోసియేషన్ అంటే అభిమానం. ఈ అసోసియేషన్ సీనియర్స్ రాసిన ఎన్నో వ్యాసాల కటింగ్స్ అభిమానంతో దాచుకున్నాను. వార్తల్లో ఉద్యోగం వచ్చాక బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నేను ఈ అసోసియేషన్ మెంబర్ అయ్యాను. గతంలో ఈ అసోసియేషన్కు నేను 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశాను. ఇప్పుడు కార్యదర్శిగా ఎన్నుకున్నారు. గతంలో కరోనా సమయంలో అసోసియేషన్ తరఫున ఫండ్ రైజ్ చేసి సభ్యులకు ఆర్థిక సహాయం చేశాను. ఇప్పుడు కూడా అసోసియేషన్ ఫండ్ రైజింగ్కు కృషి చేస్తాను. ఈ అసోసియేషన్ సభ్యులకు సొంత నిధులతో సొంత ఇల్లు కల్పించేందుకు ముందుకొచ్చిన చంద్రవాడ శ్రీనివాసరావు
శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు అన్నారు. ఇక సీనియర్ సభ్యులు బాలిరెడ్డి మాట్లాడుతూ ఎంతో పేదవారైన అసోసియేషన్ సభ్యుల సొంతింటి కలను నిజం చేసేందుకు ముందుకొచ్చిన చెదలవాడ శ్రీనివాసరావు గారి పెద్ద మనసుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఈ రోజు అసోసియేషన్ కలకలలాడటానికి చెదలవాడ శ్రీనివాసరావు గారి చొరవే కారణమన్నారు. ఇంకా ఈ సమావేశంలో సీనియర్ సభ్యులు లక్ష్మణరావు, మామిడి గిరిధర్, సాయి రమేష్, భాగవతుల మురళి, పూర్వ కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు ప్రసంగించారు. ఎండి అబ్దుల్ వంతన సమర్పణతో సమావేశం ముగిసింది. కొచ్చి వేదికగా అట్టహాసంగా జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ప్రధానోత్సవం తెలుగు సినీ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ చిత్రంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ఉత్తమ నటుడిగా నిలవడమే కాకుండా 7వసారి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. దర్శకుడు సుకుమార్ మేకింగ్ స్టైల్, దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఆల్బమ్ పుష్ప 2 చిత్రాన్ని అవార్డుల పంట పండించిన సినిమాగా నిలబెట్టాయి. 35 చిన్న కథ కాదు చిత్రంలో తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకున్న నివేదా థామస్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు. సాంకేతిక విభాగాల్లోనూ టాలీవుడ్ సత్తా చాటుతూ కల్కి 2899 AD చిత్రానికి గాను అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటుడిగా, నితిన్ జిహానీ ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్గా ఎంపికయ్యారు. దేవరా చిత్రంలోని చుట్టమల్లే గీతానికి శిల్పారావు గానం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అవార్డులను కైవసం చేసుకున్నారు. గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, శ్రీకృష్ణ గానం ప్రత్యేక గుర్తింపు పొందాయి. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ కమిటీ కుర్రోళ్లు, దర్శకుడు యదువంశీ లక్కీ భాస్కర్ చిత్రానికి క్రిటిక్స్ విభాగంలో అవార్డులు లభించాయి. తేజ సజ్జా, కాజల్ అగర్వాల్ వంటి వారు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజేతల జాబితాలో నిలిచి ఈ వేడుకకు నిండుదనాన్ని తీసుకొచ్చారు. బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు రాజ్ పాల్ యాదవ్కు సంబంధించి దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఆర్థిక వివాదంలో ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వ్యాపారవేత్త మాధవ్ గోపాల్ అగర్వాల్తో ఉన్న కేసులో కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ వివాదానికి కేవలం డబ్బు మాత్రమే కారణం కాదని, దీని వెనుక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు సంబంధించిన ఓ సంఘటన ఉందని రాజ్ పాల్ తరపు న్యాయవాది వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజ్ పాల్ యాదవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అతాపతా లపాతా సినిమా కోసం వ్యాపారవేత్త మాధవ్ గోపాల్ నుంచి 5 కోట్ల అప్పుగా తీసుకున్నారు. ఈ సినిమా మ్యూజిక్ లాంచ్కు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో బిగ్ బీతో కలిసి వేదిక పంచుకోవాలని మాధవ్ ఆశపడ్డారని, కానీ అందుకు తాము అంగీకరించకపోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారని రాజ్ పాల్ లాయర్ కోర్టుకు తెలిపారు. ఆ కోపంతోనే ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ అప్పుడే కేసు పెట్టారని వివరించారు. వాస్తవానికి 5 కోట్ల అప్పు వడ్డీలతో కలిపి 10.40 కోట్లకు చేరగా రాజ్పాల్ ఇప్పటికే 1.90 కోట్లు చెల్లించారు. మిగిలిన మొత్తానికి బదులుగా 15 కోట్ల విలువైన ఆస్తిని గ్యారంటీగా ఇచ్చేందుకు ఒకరు ముందుకొచ్చినా ఫిర్యాదుదారుడు అంగీకరించలేదని న్యాయవాది పేర్కొన్నారు. డబ్బు కంటే రాజ్పాల్కు జైలు శిక్ష పడాలన్నదే వారి ఉద్దేశమని ఆరోపించారు. గతంలో ఇచ్చిన చెక్కులను బ్యాంకులో వేయడంతో ఈ వివాదం ముదిరి ట్రయల్ కోర్టు రాజ్పాల్కు 3 నెలల జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పీల్ చేయగా తాజాగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాజ్పాల్ తరపు బృందం కోర్టుకు విన్నవించింది. కేసు విచారణ కొనసాగుతుంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. దిగంత్, గుల్షన్ దేవయ్య ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ బేబీ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సమంత, నందిని రెడ్డి కాంబోలో రానున్న ఈ సినిమాను రాజ్ నెడిమోరు రూపొందిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా మే 15న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మా ఇంటి బంగారం సినిమాను యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. యాక్షన్ డ్రామా మూవీ అందరికీ నచ్చేలా అన్ని అంశాలతో రూపొందుతుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను బలమైన భావోద్వేగాలతో పాటు ఉత్కంఠతను రేపే యాక్షన్ ఎలిమెంట్స్ను బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ లేటెస్ట్గా సమంత ఉన్న కొత్త పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఇది సినిమాకి ప్రత్యేకమైన విజువల్ లుక్ను తీసుకొచ్చింది. ఇది యాక్షన్ సీక్వెన్స్ల కోసం సమంత శారీరకంగా సిద్ధమైన తీరుని హైలైట్ చేస్తుంది. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈసారి సమంత ఎలా మెప్పించనుందోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సమంత, రాజ్ నెడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మోస్ట్ లవబుల్ పెయిర్గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన తమ వివాహ బంధాన్ని అధికారికంగా ధృవీకరించారు. కొంతకాలంగా వీరిద్దరి పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆదివారం రాత్రి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. తాము ఎటువంటి ప్రణాళికలు వేసుకోకముందే అభిమానులు తమకు ఎంతో ప్రేమతో వీరోష్ అనే పేరును ఇచ్చారని, వారి గౌరవార్థం తమ కలయికకు ది వెడ్డింగ్ ఆఫ్ వీరోష్ అని నామకరణం చేస్తున్నట్లు భావోద్వేగంగా వెల్లడించారు. దశాబ్ద కాలంగా తమపై చూపిస్తున్న అనంతమైన మద్దతుకు కృతజ్ఞతలు
కృతజ్ఞతలు తెలుపుతూ తమ జీవితంలో అభిమానులు ఎప్పుడూ ఒక భాగమేనని ఈ జంట పేర్కొంది. ఈ జంట గత ఏడాది అక్టోబర్ 3 హైదరాబాద్లో అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. వీరి వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ నగరంలో ఉన్న ఒక వారసత్వ రాజభవనంలో అత్యంత గోప్యంగా జరగనుంది. ఫిబ్రవరి 24న సంగీత మెహందీ కార్యక్రమాలు, ఫిబ్రవరి 25న హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వెండితెరపై గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్తో మెరిసిన ఈ జంట నిజ జీవితంలోనూ ఒకటి కావడం పట్ల సినీ పరిశ్రమ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి పూర్వాజ్ లీడ్ రోల్స్లో నటిస్తున్న సినిమా కిల్లర్. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్, కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, AU&I స్టూడియోస్ బ్యానర్స్పై పద్మనాభరెడ్డియే నిర్మిస్తున్నారు. ఉర్విష్ పూర్వాజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఒక పైలట్ ఫిల్మ్ తీద్దామని చెప్పి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్, సినిమాలు ప్రీ పాండమిక్ ముందు అప్పుడెప్పుడో రాసుకున్నదాన్ని అనుకోకుండా గ్యాలరీ ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ డిజైన్ చేసుకున్న పోస్టర్ అంతా కనిపించింది. ఆ పోస్టర్ చూసిన వెంటనే వచ్చింది, అవును ఇది వదిలేసానండి. లైబ్రరీ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి ఇంట్లో, ఒక 50 to 75 డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి, బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, రాసుకుంటూ కూర్చుంటూ ఉంటాను. సో అది తీసా, అక్కడి నుంచి పుట్టింది. ఇది ఏ రోజు కూడా ఒక జస్ట్ ఏ సింపుల్ ఫిల్మ్ కాదు. It began as a psychological sci-fi experiment. ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే నేను గ్లింప్స్ అప్పుడు సాంగ్ రిలీజ్ అప్పుడు చెప్పాను, మేము జస్ట్ ఒక 5% ఆఫ్ ది అవుట్పుట్ని మాత్రమే బయటికి ఇస్తున్నాం అని. ఇప్పుడు మీరు చూసిన టీజర్ కూడా ఇట్స్ జస్ట్ 40% ఆఫ్ కేర్ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ సైకలాజికల్ మేజ్. జస్ట్ 40%. అసలుకి అది ముందుంది, అది ట్రైలర్లో వస్తుంది. దీనికి మీరు ఆ థ్రిల్, ఆ ఫ్యాక్టర్ ఏదైతే బిగిన్ చేసి వదిలేసామో ట్రైలర్లో చాలా గట్టిగా ఉంటుంది. ద ఒరిజినల్ స్టోరీ, ద ఒరిజినల్ కాంటెంట్ ఉంటుంది. అది కూడా 80% వరకే. ద మూమెంట్ యూ హిట్ ద థియేటర్స్, ఆ లాస్ట్ 20% అలాంగ్ విత్ ఆల్ దీస్ 80% అనేది మ్యాచ్ అవుతుంది మీకు. దట్ 20% ఈజ్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్. దట్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ టీజర్స్ లాస్ట్ డైలాగ్, use your mind, use your mind, step up, use your mind, use your mind. టీజర్లో చాలా క్లియర్గా క్లూ ఇచ్చా. దట్స్ ద స్టోరీ డీల్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ట్రామా, బ్రదర్ సిస్టర్ బాండింగ్ అండ్ రివెంజ్ అండ్ సబ్కాన్షియస్ ఐడెంటిటీ, లాట్ మోర్ ఫ్యాక్టర్స్ అండి. అంటే కమర్షియల్గా డీల్ చేస్తూనే ఒక చిన్న ఎక్కడో ఒక రిక్షా బండి నడుపుకునే వాళ్ళు, ఆటో వాళ్ళకి కూడా చాలా ఈజీగా, చాలా సున్నితంగా సినిమా అర్థమైపోద్ది. ఏదో రీసెర్చ్ ఉంది, నాలెడ్జ్ ఉందని చెప్పి అంత దట్టంగా దిట్టించలేదు. వెరీ స్మూత్ మేనర్లో ఉంటుంది. డీల్స్ విత్ మల్టీలేయర్డ్ స్క్రీన్ ప్లే. మీరు అక్కడ ఆల్రెడీ టెర్రరిస్ట్ అని చూస్తున్నారు. కిల్లర్ స్టాండ్స్ ఫర్ ఆర్ స్టాండ్స్ ఫర్ రక్తిక, who is a vampire, and R stands for Rania, who is a terrorist, and R stands for Ria, who is a spy, and R stands for Rai, who is a venomous Rai, and R stands for the suspense, which I have to wait for the trailer. ఆ టైంలో లేదు, వి నీడ్ ఇట్. అండ్ అంటే నేను విజువల్ ఎక్కడ ఏది డిస్టర్బ్ అవ్వకుండా నేను టీజర్ కట్ చేస్తాను అని ఎన్ని రోజులు, అది అనుకున్న రోజు నుంచి టిల్ టుడే హీ హాజ్ ఆల్మోస్ట్ వర్క్డ్ అలోన్ అలాంగ్ విత్ మన డిఓపి. హ్యూజ్ థ్యాంక్స్. మనకేమో మా లక్, ఫ్రమ్ ద డే 1 ఏ ఈవెంట్ చేసినా కానీ ఆయన మాకు దొరకట్లేదు. కరెక్ట్ టైంకి ఆయనకి ఏదో ఒక ప్రోగ్రామ్ పడిపోతుంది. సో హీ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రీ టుడే, బట్ హీస్ టీమ్ ఈజ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ భద్రా, Madhav Sharma and Vishaka, and still more people are there, but their team, more than his direction team, వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లోకి దూరి పనిచేశారు. they have worked very hard. అదే విజువల్ మీకు కనిపిస్తుంది. ఐ థింక్ ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చేస్తే బాగుంటుంది. ప్లీజ్ కమ్ ముగ్గురు, ప్లీజ్ కమ్.
అండ్ జగదీష్ గారి వైఫ్ కూడా ఇక్కడ ఉన్నారు, ప్రత్యూష. ఓ ప్రత్యూష గారు ప్లీజ్, మేము ఇక్కడ జగదీష్ గారి వర్క్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా స్టేజ్ పైన ఉంటే బాగుంటుంది ప్లీజ్. వీ షుడ్ యాక్చువల్లీ. ఇక్కడ నుంచి 2-3 ఫ్లైట్స్ ఆయన చేంజ్ చేస్తున్నప్పుడు అంతా ఆ గ్యాప్లో హీ యూస్ టు వర్క్. సో దట్ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, దట్ మచ్ ఆఫ్ రైట్ హ్యాండ్ లాగా హీ ఓన్డ్ అవర్ ప్రాజెక్ట్ అండ్ అంత మంచిగా పనిచేశారు. మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. అండ్ ద సక్సెస్ రేపు ఏమొచ్చినా కానీ, వాట్ ఎవర్ ఒక పాజిటివ్ మాటలు ఏమొచ్చినా కానీ ఆల్ టీమ్కి డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది. బికాజ్ అంత టీమ్గా వర్క్ చేశాము. అండ్ కంప్లీట్ క్రెడిట్ మన డైరెక్టర్కి వెళ్ళాలి. అంటే రెగ్యులర్ సీరియల్, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. రెగ్యులర్ సీరియల్స్లో ఒక ఆల్మోస్ట్ 10+ years వర్క్ చేస్తూ మొనాటనస్ అయిపోయాను. అండ్ ఇంకేంట్రా ఏం చేస్తున్నాను అనుకునే టైంలో ఫ్రస్ట్రేటెడ్గా ఉన్న ఒక టైంలో నా చేయి పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఐ డోంట్ నో, ఐ వాజ్ నాట్ యాక్చువల్లీ యాక్టింగ్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఐ వాజ్ వెరీ క్వైట్గా ఉండేదాన్ని, ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఎక్కువ ఎక్స్పోజర్ ఇష్టం ఉండదు, బయట సినిమా చూసి పెరిగిన అమ్మాయి కాదు. సో అలా ఉండేదాన్ని ఈరోజు హీరోయిన్గా తీసుకొచ్చి, బికాజ్ యాక్టింగ్ అంటే సరే అది స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ సరే యాక్ట్ చేయాలి, నాకు హీరోయినే చేయాలి ఆర్ సపోర్టింగే చేయాలి ఆర్ ఇలాంటి క్యారెక్టర్సే అలాంటివి లేవు. ఏదో బ్లాంక్గా చేసుకుంటూ వచ్చేసాను. బట్ ఒక ప్రాపర్ డైరెక్షన్ అంటూ నన్ను తీసుకెళ్తున్నాడు. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. మేబీ ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్, నేనేదో మేబీ జగతి క్యారెక్టర్ అయిన తర్వాత అలాగే వెళ్ళిపోయేదాన్ని ముందుకి. సో ఇట్ వాజ్ ఓన్లీ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ మీ యాక్టింగ్. ఫర్ నౌ ఆయన డ్రీమ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి నేను ఒక పార్ట్ అవుతున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బికాస్ చాలా కష్టపడ్డాడు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి, అది కూడా మదర్ రోల్ చేస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి ఎవరు ధైర్యం చేయరు. అంటే నా ఏజ్ ఏంటో అవన్నీ పక్కన పెట్టినా కానీ ఆ థాట్ రావడం వాజ్ టూ డిఫికల్ట్. అంటే lot many offers ఒక 10 years back. I was supposed to do lot of Kannada movies as a lead, but I rejected it because నాకు అంత లేదు. I was okay సరేలే ఏదో వస్తే చేద్దాం అనే థాట్లో ఉండేదాన్ని. బట్ ఈయన ఇచ్చిన పుష్ వాజ్ టూ మచ్ ఫర్ మీ. సో దట్ మేడ్ మీ ఆ ట్రాన్స్ఫర్మేషన్కి కానీ, ఇప్పుడు మీరు ఈ సినిమా చూసి మాస్టర్ పీస్ చూసినప్పుడు దెన్ యూ విల్ రియలైజ్ షీ కెన్ డూ దిస్ ఆల్సో అని. సో లైక్ దాట్. అండ్ ఒక యాక్టర్కి ఇన్ని రకాల క్యారెక్టర్ ఇన్ వన్ సినిమా, వన్ స్టోరీ ఈజ్ టూ రేర్. ఐ డోంట్ నో, ఒక డబల్ యాక్టింగ్ రావచ్చు ఆర్ 2-3 క్యారెక్టర్స్ రావచ్చు, బట్ ఇలా ఒక 6-7 క్యారెక్టర్స్ రావడం వాజ్ డ్రీమ్ యాక్చువల్లీ. సో అది నేను చేయగలిగాను విత్ ఆల్. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనకు అందరికీ తెలుసు. ఆయన ఎంచుకున్న జోనర్ని కొంతమంది కామెంట్ చేశారు, కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారు, శ్రీను వైట్ల గారు, అలాగే ఈవి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు సినిమాలు మానేస్తే అదే మంచి జోనర్ని అనిల్ రావుపూడి గారు తీసుకొని ఈరోజు బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. ఎందుకంటే చాలా సినిమాల్లో మన స్టోరీని మర్చిపోయిన కామెడీ ట్రాక్ని మాత్రం చాలా వరకు మనం గుర్తుపెట్టుకుంటాం. అంటే కొన్ని కామెడీ ట్రాక్లే సినిమాని ఎక్కడో నిలబెడతాయి. అలాంటి జోనర్ని అనిల్ రావుపూడి గారు తీసుకొని ఈరోజు కమర్షియల్ ఎలిమెంట్స్ తీసిన సినిమాల కంటే కూడా ఆయన ఎక్కువ అమౌంట్ని కలెక్ట్ చేసే విధంగా ఆయన బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. అలాంటి లక్కీ హ్యాండ్తో టీజర్ రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా డైరెక్టర్ గారు కష్టపడే కష్టానికి ఒక మంచి ఏదైనా ఒక ఫలితం జరిగింది అనుకుంటే మాత్రం ముందుగా అనిల్ రావుపూడి గారు టీజర్ రిలీజ్ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా అనుకుంటున్నాను. ఇకపోతే సినిమా డైరెక్టర్ కోసం చెప్పాలి. చాలా సినిమాలు మీరు చూసుంటారు, మీకు తెలిసి ఉంటుంది. చాలామంది డైరెక్టర్లు కోపం వస్తే అరుస్తారు, ప్రేమగా ఉంటే మాట్లాడతారు, సరదాగా మాట్లాడతారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ డైరెక్టర్ గారు కోపం వచ్చినా అలాగే మాట్లాడతారు, ప్రేమ ఉన్నా అలాగే మాట్లాడతారు, బాధ ఉన్నా అలాగే మాట్లాడతారు. ఇదే సేమ్ క్వాలిటీ మన హీరోయిన్ గారికి కూడా ఉంది.
నేను వీళ్ళిద్దరిని ఎప్పుడు కోపంగా నేను చూడలేదు. చూసే అవకాశం ఎప్పుడైనా వస్తుందేమో చూస్తాను. అలాగని నా మీద కోపం పెంచుకోకండి, దయచేసి చెప్తున్నా. టైం అయితే అవ్వదు సార్, దీనికోసం మీరు ఎన్నో రోజులు కష్టపడ్డారు. మళ్ళీ సో వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది ఈ సినిమాలో తెలుస్తుంది. చాలా చాలా అంటే ఒక డిఫరెంట్ మూవీ ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అవుతుంది. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. సుక్కు నేను ఒక 10 years బట్టి ఫ్రెండ్స్, అండ్ సుక్కు ఏ సినిమా చేసినా ఒక చిన్న కన్సిడరేషన్ నా మీద ఉంటుంది. కానీ ఈ ఫిల్మ్లో యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను సుక్కు గారి గురించి పెద్దగా చెప్పాను, కానీ హీస్ వెరీ మై ఓల్డ్ ఫ్రెండ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ జ్యోతి గారు. సో నాకు తను తెలిసే అదే వేరే ఐ మీన్ సీరియల్స్లో తను ఆ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ద వే షీ ట్రాన్స్ఫార్మ్ ఫర్ దిస్ రోల్ ఈజ్ రియలీ అమేజింగ్. నేనే చాలా ఇంప్రెస్ అయినా హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ టీమ్. అండ్ ఇక్కడికి వచ్చిన గౌతమ్, ఎవ్రీవన్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ టెక్నికల్ టీం గురించి నాకు పెద్దగా తెలియదు, బట్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ టీజర్ చూస్తూ ఉంటే మీ అందరికి అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ అమేజింగ్. సెట్లో కంఫర్ట్ అంతా చాలా బాగుంది. అట్ ద సేమ్ టైమ్ జ్యోతి గారి ట్రాన్స్ఫర్మేషన్ అమేజింగ్. షీఈస్ ద స్టార్ టునైట్, అండ్ షీ హెస్ డన్ అమేజింగ్ జాబ్. There's a lot of fights, stunts choreography chesina Raj Master andarki thank you. Fights నాకు కూడా చేపించారు క్లైమాక్స్ లో. దెన్ జగదీష్ సార్ ఇక్కడ లేరు ఇవాళ. I really want to thank him for showing the visuals so amazing, and the technicality ఇందాక మాధవ్ చెప్పినట్టు సుక్కు సార్ క్వాలిఫైడ్ సినిమాలో ఆరితేరిపోయి ఉన్నారు. అమేజింగ్ అవుట్పుట్ ఇచ్చారు. ఇట్స్ ఆల్ టైమ్ ఎంటర్టైనర్. అండ్ జస్ట్ ఇది ఒక టీజర్ మాత్రమే. ద మూవీ విల్ బి అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. So this movie is all about teamwork. Everybody have done a fantastic job together. I think we are going to make really some history. Thank you. ఇప్పుడు చూస్తున్న ఏదైతే మీరు టీజర్ చూసారో అదంతా కూడా లైక్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ ద విజులేషన్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఈ మూవీ టీజర్ మీరు చూసినప్పుడు ఇట్స్ అ కంటెంట్ డ్రివెన్ ఫిలిం అండి. ఒక సిస్టర్, ఒక బ్రదర్ ఎమోషన్స్గా ఉండేది. ఈ మూవీలో నేను ఒక బ్రదర్ క్యారెక్టర్ చేస్తాను, వన్ ఆఫ్ ద బ్రదర్ క్యారెక్టర్. సో ఒక ఎమోషనల్ డ్రివెన్ ఫిలింగా, డిఫరెంట్ లేయర్స్లో ఉండే ఒక కంటెంట్ డ్రివెన్ ఫిలింగా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ఆయన తెరపై కనిపించడమే అభిమానులకు వేడుక. ఇక పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్కి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సంవత్సరాలుగా లక్షలాది మంది పవన్ కళ్యాణ్ యొక్క ఐకానిక్ మేనరిజంలను అనుకరించారు. ఆ ప్రయత్నమైన స్వాగర్ను, ఆ ఉత్తేజకరమైన బాడీ లాంగ్వేజ్ను, ఆ ప్రత్యేకమైన యాటిట్యూడ్ను తిరిగి సృష్టించడానికి చాలామంది ప్రయత్నించారు. కానీ ఇప్పటివరకు ఎవరూ దానికి అసలైన నిర్వచనం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు అరా ఆఫ్ ఉస్తాద్తో ఆ నిర్వచనం శాశ్వతంగా చెక్కబడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మార్చి 26న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇప్పటికే విడుదలైన తొలి గీతం ధేక్లేంగే సాలా విశేషంగా ఆకట్టుకుంది. వింటేజ్ పవర్ స్టార్ను ఆవిష్కరించిన ఈ పాట చర్డ్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రెండవ గీతంగా అరా ఆఫ్ ఉస్తాద్ విడుదలైంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్లో ఈ గీత ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. పవర్ స్టార్ అరాను ప్రతిబింబించేలా ఈ గీతం ఉంది. నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అనే లైన్ కేవలం పవర్ఫుల్గా వినిపించడమే కాదు, అది పవర్ స్టార్ అరాలోని అసలైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ఒక సంజ్ఞ యొక్క ప్రభావాన్ని, ఒక కదలిక యొక్క బరువును మరియు అభిమానుల్లో రేకెత్తించే ఉత్సాహాన్ని అద్భుతంగా చూపిస్తుంది. కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ అభిమానులు సంవత్సరాల పాటు గుర్తుంచుకునే ఒక వేడుక గీతాన్ని అందించారు. ఇది కేవలం నివాళి కాదు, ఇది సంగీత రూపంలో ఒక పండుగ. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన సంచలనాత్మక హై వోల్టేజ్ కూర్పుతో అంచనాలను పెంచేశారు. మాస్ ఎనర్జీతో నిండిన
ఈ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. చంద్రబోస్ రాసిన శక్తివంతమైన సాహిత్యం పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మాను సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. రాఫ్ ఉస్తాద్ కేవలం ఒక పాట కాదు, ఇది ఒక నిర్వచన క్షణం, ఒక స్టేట్మెంట్. తరతరాలను ప్రేరేపిస్తూ ముందుకు సాగుతున్న ఒక వారసత్వానికి ఇది ఒక ఘనమైన వేడుక. రాఫ్ ఉస్తాద్ గీత ఆవిష్కరణ వేడుకల్లో మూవీ టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. Welcome to each one of you to this event of a song launch by none other than, of course, the power star, super power star, I would say, Shri Pawan Kalyan Garu. I wish he would have been a part of this campaign, but maybe next time. And I would like to thank DSP Garu for choosing our campus and Harishankar Garu for choosing our campus to release this song. So I'm absolutely sure there's no doubt that this movie is going to be a super hit. We have always been fans of DSP Garu, right? Yes? Exactly. The moment I see DSP Garu, you know, I just remember one song from Pushpa. Na 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 na. So this is what DSP Garu is for us. So nidralo kuda aa paatanu marchipolemanamata. So thank you so much, sir. And of course Mallareddy Garu is supporting all of us. Huge round of applause to Mallareddy Garu. And of course the entire campus, thank you so much for being here on Sunday. And yes, we should support this song. It's a proud moment for all of us that, you know, the power star Pawan Kalyan Garu has chosen this campus to showcase his song. Thank you so much, the entire team. Thank you so much. మీ అందరికీ తెలుసో లేదో పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా నుంచి నేను పాటలు రాస్తున్నా. అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమా నుంచి పాటలు రాస్తున్నా. మీకు చాలా ప్రజాదరణ పొందిన పాటలు నేను కొన్ని వినిపిస్తాను. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే, అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆవాడి చూపులకే మంచైన మరిగేనే, బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే, ఓ మిస్సమ్మో యమ్మో లవ్ వైరస్సే సోకిందమ్మో, లే 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 ఇవ్వాళే లే 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 ఈ రోజల్లే లే లే, అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే, ఉంటేనే పోతుంటాయి బాధలే, ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే, కన్ను ఇంతే కను పాప ఇంతే, లోకంలో తూ చూడాలంతే, ఓయ్ సూటిగా తీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు, సూటిగా తీటుగా నాటుకుపోయిన చీకలు కొట్టుడు, చూటికి మాటికి చీటికి సూటిగా తాకిన ఊపిరి కొట్టుడు, దాటక గీతను దాటి చెక్కలు చేరే చక్కెర కొట్టుడు, మీటగా మనసే మీటి మాటలు చెప్పే చేతల కొట్టుడు, కొట్టిన వాడే దగ్గర జరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే, ఓ ప్రేమలు పిండగ నోములు పండగ కోమలు చెంపను మళ్ళీ కొట్టాలే, అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిదరవనా, కలవై వచ్చావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవనా, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది పాట ముగ్గురి కలయికలో అది ఆ పాట పుట్టింది. అది దేవిశ్రీ ప్రసాద్ గారు, హరీష్ శంకర్ మా కలయికలో. మళ్ళీ మా కలయికలో ఇప్పుడు మీ అందరి ముందుకు వస్తున్న మరొక పాట, మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే జుట్టెగిరెనంటే ఇక దడ పిడుగులు పడినట్టే, మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే
చుట్టగిరినంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే. సరేనా? మళ్ళీ ఇంకా కొన్ని పిడుగులు కురిపించడానికి మన ముందుకు దేవి గారు, హరీష్ గారు, ఇంకా చాలామంది వస్తారు. సంతోషం. ఈ పాట రాసే అవకాశం. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు పాడిన పాటలన్నీ సినిమాల్లోని పాత్రలకు సినిమాలోని కథకు సంబంధించిన పాటలు. కానీ ఈ పాట మాత్రం పవన్ కళ్యాణ్ గారి నిజమైన మనస్తత్వం, నిజమైన వ్యక్తిత్వం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆచరించే సూత్రాలు, ఎంచుకున్న మార్గం, ఆ మార్గంలో పయనించే విధానం ఈ పాట. ఇది నిజం, ఇది నిజం. థ్యాంక్ యూ. నాకు పవన్ కళ్యాణ్ గారిలో ఒక విషయం చాలా 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 ఇష్టం. ఆ విషయం ఏంటంటే, అఫ్ కోర్స్ ఆయన పవర్ స్టార్, ఆయన పవర్, ఆయన కరిస్మా, ఆయన స్వాగ్ మనందరికీ ఇష్టం. ఆయనలో నాకు బాగా ఇష్టమైన విషయం ఏంటంటే ద వే హీ రెస్పెక్ట్స్ పీపుల్ అండ్ ద వే హీ రిమెంబర్స్ పీపుల్. ఒకసారి ఆయనకు ఒక మనిషి నచ్చాయంటే ఇంక జీవితాంతం గుర్తుపెట్టుకున్నారు, మర్చిపోరు. నన్ను ఎప్పుడో చిన్నప్పుడు నేను మాన్యువల్ క్లాస్కి వెళ్ళే టైంలో అంతా ఆయన చూసి చాలా ఇయర్స్ అది గబ్బర్ సింగ్ అప్పుడు కలిస్తే అప్పుడు నన్ను అడుగుతున్నారు, దేవి నువ్వు చిన్నప్పుడు మాన్యువల్ క్లాస్కి వెళ్ళేవాడు కదా, చంద్రం బొట్టు పెట్టుకునేవాడు, అందులో కుంకుమ బొట్టు ఉండేది, ఇలా చెప్పారు. నేను సార్ అని షాక్ అయ్యా. అండ్ ఆయన అన్నారు, నేను ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినా సరే ఒక మనిషి నాకు నచ్చినప్పుడు లేదా నేను కనెక్ట్ అయినప్పుడు ఎన్ని ఇయర్స్ అయినా అది నేను గుర్తుపెట్టుకుంటా అన్నారు. నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అవర్ డియర్ పవర్ స్టార్ సార్ ఫర్ దట్. ప్లీజ్ గివ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక ఫిలాసఫీ చెప్తూ కూడా ఒక మా సుక్లైన్తో కూడా ఒక ఫిలాసఫీ చెప్పొచ్చు అన్న టైప్లో ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఆరాకి ఖచ్చితంగా ఆస్కార్ పెన్నే కావాలి అనిపించింది. ఇమ్మీడియట్గా మా బోసన్న దగ్గరికి వెళ్ళా. బోసన్నకి నాకు రిలేషన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి, నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నన్ను చూస్తున్నాడు. మళ్ళీ నాకు ఆటోగ్రాఫు, గబ్బర్ సింగ్ ఈ రోజులు గుర్తొచ్చాయి అన్న. కంటిన్యూగా అంటే సాంగ్ వచ్చేంత వరకు బోస్ గారు నేను హోటల్లో చెక్ ఇన్ అయ్యామంటే లిరిక్ పేపర్తోనే బయటికి వెళ్ళాం. ఇంకా హోటల్ విడిచిపెట్టి బయటికి వెళ్ళలేదు. నాకు తెలిసి ఒక 2-3 రోజులే కూర్చున్నాము. బట్ ఫస్ట్ డే ఒక 4 hours, సెకండ్ డే ఒక 8 hours సాంగ్ అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ డేనే దేవి గారికి వినిపిద్దాం అనుకున్నాం. లేదు ఇంకొకసారి మళ్ళీ డబల్ చెక్ చేసుకుని ఆయన వినిపిద్దామని చెప్పి రెండో రోజు మళ్ళీ కూర్చొని మళ్ళీ కొన్ని లైన్లు యాడ్ చేసి అప్పుడు దేవి గారికి వినిపించాము. ఇది ఇప్పుడు కళ్యాణ్ గారి మీద నాకున్న ప్రేమ, అభిమానం, రెస్పెక్ట్ మీకు అందరికీ తెలుసు. బట్ ఈ సాంగ్కి ఏంటంటే ఇది ఒక అభిమానంతో వచ్చిన పాట కాదు, కంప్లీట్గా ఆయన లైఫ్ స్టైల్ని, ఆయన జర్నీని, అభిమానం కంటే ఎక్కువ కూడా ఒక అవగాహనతో వచ్చిన సాంగ్ ఇది. సో అంటే ప్రతి ఫ్యాన్ మనసులో తన గురించి ఏమనుకుంటాడో కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రతిబింబిస్తూ ప్రతి లైన్, అంటే హీరోయిజం సాంగ్స్ రాసినప్పుడు ఏమవుతుందంటే ఒక లైన్ రాస్తే అది ఏ హీరోకైనా సూట్ అయ్యేలా ఉంటుంది యాక్చువల్గా, డెఫినెట్గా హీరో ఎలివేషన్స్ రాస్తున్నప్పుడు. బట్ ఈ పాట నేను ఇందాక ముందే వీడియోలో చెప్పినట్టు మీరు ఏ లైన్ విన్నా కళ్యాణ్ గారికి గుర్తొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బోస్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారి జర్నీ అటు సినిమాలు కానీ అటు పాలిటిక్స్ కానీ అంత ఈజీగా రాలా, ఊరికే ఓవర్ నైట్లో వచ్చేలా. సో ఆ జర్నీ ఎంత కఠినో మన అందరికీ తెలుసు. సో దానికి సంబంధించిన లైన్, నా ఫేవరెట్ లైన్ ఏంటంటే, మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు, బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవు నువ్వు. ఈ లైన్ నాకు నా ఫేవరెట్ లైన్. అంటే ప్రతి లైన్ నా ఫేవరెట్ లైన్సే లిరిక్స్లో ఉన్నాయి, బట్ ఎక్కువగా హత్తుకునే లైన్ ఇది. అలాగే అసలు డబ్బుకి ఏ మాత్రం కూడా అంటే దాన్ని ఏమంటారు, డబ్బుకు లొంగని వ్యక్తి అని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇట్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. గబ్బర్ సింగ్ తర్వాత మా కాంబినేషన్లో చాలామంది సినిమాలు, కొంతమంది కార్పొరేట్ వాళ్ళు వచ్చి యాడ్స్ ట్రై చేద్దామంటే కళ్యాణ్ గారికి 2012లోనే, ఆ రోజుల్లోనే ఆల్మోస్ట్ అప్పటికి పాన్ ఇండియా అనే టర్మే లేదు, కానీ ఆల్మోస్ట్ షారుఖ్ ఖాన్ యాడ్స్కి తీసుకున్నంత రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు కళ్యాణ్ గారికి. బట్ ఆయన ఆ కార్పొరేట్ ప్రొడక్ట్స్ కొన్ని ప్రొడక్ట్స్ హెల్దీ కాదని, కొన్ని ప్రొడక్ట్స్ కిడ్స్కి మంచిది కాదని చెప్పి ఆయన రిలీజ్ చేశారు. ఆ యాడ్ నన్ను తీయమన్నారు. నా కళ్ళ ముందు ఆయన కొన్ని కోట్ల రివైల్ చేసే యాడ్స్ని రిజెక్ట్ చేశారు. ఇంకోళ్ళు చేయడం ఈయనకి చేయకపోవడం అని కంపారిజన్ కాదు, ఎవరి ధోరణి వాళ్ళది. బట్ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటించేలాగా, అందుకే ఎక్కడన్నా తనకి నెగటివ్ ఉన్నా, ఎక్కడన్నా తనకి ప్రతిబింబక ఉన్నా చొచ్చుకెళ్ళే తత్వం అయింది. అందుకే ఆ లైన్ వచ్చింది. వరలక్ష్మి గారు, ట్రైలర్లో చూసాము, అలాగే వెనకాల పోస్టర్లో కూడా ఉంది హ్యాండ్ బ్యాగ్. పర్టికులర్గా సరస్వతి అనేది బ్యాగే సార్. ఇక్కడ నా బ్యాగు, నా బ్యాగే యాక్చువల్గా సరస్వతి. అదే ఇంత స్టేజ్ మీద కూడా పెట్టుకోవడం చూసి అందుకు ఆ కోచ్ దాంట్లో ఆ పాత్ర ఏదైనా దానికి లింక్ ఏదైనా ఉంటుంది సార్. దాంట్లో చాలా పెద్ద విషయం ఉంది సార్.
ఆ బ్యాగ్లో. లెట్స్ ఇన్ ద బ్యాగ్. అందరూ చూడండి, ఇది సరస్వతి సినిమాలో ఉంది, ఫుల్ సినిమాలో, అందుకే క్యారీ చేస్తున్నాను. దీంట్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకే ఈ బ్యాగ్ పట్టుకున్నాను సార్. సరస్వతి అంటే మీరు ఇందాక న్యాయస్థానం మనకు న్యాయం జరిగినప్పుడు ఖాళీగా మారి ఏదన్నా చేస్తుందా అనేది సిమ్టమ్స్ ట్రైలర్లో కనిపించింది. దాని గురించి అడుగుతుంది. నో, లైక్ ఐ సెడ్, ఇట్స్ అన్ ఇంటెన్స్ ఫిల్మ్. అది అసలు మీరు ట్రైలర్ చూసేకి సినిమాలో వచ్చేసి చాలా డిఫరెన్స్గా ఉంటుంది, చాలా రివీల్ పాయింట్ ఉంటాయి. అండ్ దట్స్ వాట్ యూ ట్రై టు గెట్ టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ ద ట్రైలర్. సో దట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. యాక్చువల్గా నా కూతురుగా ఒక మంచి ఇన్వెక్షన్ని యాక్ట్ చేసింది, ఆవిడ కూడా వచ్చింది ఈరోజు. మన సరస్వతి యాక్చువల్గా అక్కడ ఉంది. కమ్మే సరస్వతి, నువ్వేక్షదా. సో షీ యాక్చువల్లీ ఈజ్ ద సరస్వతి ఇన్ ద ఫిల్మ్ బికాజ్ షీఈ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ షీఈ్ యాక్టెడ్ బ్యూటిఫుల్లీ. నాకు మీరు అడిగే మంచి మంచి ఆర్టిస్ట్ దొరుకుతాయని, ఇది కూడా అది చాలా పెద్ద రీజన్ ఇది. కమ్ ఆన్, సే హాయ్ టు ఎవ్రీబడి. హాయ్. షీ యాక్టెడ్ సో ఈజీలీ. నాకు ఎక్కడ వచ్చి నాకు ఏది ఇబ్బంది పెట్టుకున్నా, ఏది డ్రామా లేకుండా, నాకు చాక్లెట్ కావాలి, నిద్రపోవాలి, ఇవన్నీ లేదు, క్లీన్గా వచ్చి చేసిపోయింది. అండ్ దానికి మైక్ ఇస్తే వేరేమో కథ చెప్పేస్తే నాకు భయము, అందుకే నేను ఇప్పుడు దానికి మైక్, బట్ అది మెయిన్. బట్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ షీ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ చైల్డ్ టు వర్క్ విత్ బికాస్ షబ్రి అని ఒక సినిమా చేసాము, దాంట్లో షీ వాజ్ ఐ థింక్ 6 years old. She was 6 years old when she acted with me. Now she's become 11 years old. But she's done a superb role in the movie. అంటే ఇంత తక్కువ టైంలో 30 daysలో ఇంతమంది కాస్టింగ్ తోటి ఎలా చేయగలిగారు అంటే? Planning, sir. అది కూడా ప్లానింగ్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ టెలింగ్ సాయి, ఐ సెడ్ సాయి, ఐ కెనాట్ పుష్ ఎనీ డేట్స్ బికాస్ ఐ గాట్ దట్ వాస్ వన్ ఆఫ్ అవర్ మెయిన్ కన్సర్న్స్ బికాస్ ఆఫ్ ఇవ్లో తమిళ వస్తుంది సార్. ఇన్ని మనుషులు ఉన్నప్పుడు ఇన్నిసార్లు పెద్ద పెద్ద ఆర్టిస్ట్, అన్నీ చిన్నవే కాదు, అందరూ బిజీ స్కెడ్యూల్. బట్ అది పూజ ప్లానింగ్, డేట్స్, ప్రవీణ్ నా డేట్స్ చూసుకొని అందరూ వచ్చేసి కలిసి, ఇట్ వాస్ ఫుల్ టీమ్ వర్క్. ఐ న్యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు టేక్. సో దాంట్లో మొత్తం ప్లాన్ చేసుకొని ముందు రోజే వెళ్ళి షార్ట్లన్నీ ప్లాన్ చేసుకొని, సో ఎక్కడికి టైం వేస్ట్ చేయకుండా చేసాం. ఈటీవీ విన్ ద్వారా ఊహించిన సక్సెస్తో బ్లాక్ బస్టర్ వర్స్గా కొడుతూ ఉన్నారు. అయితే థియేటర్గా మీరు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉన్నారు. అవును సార్. కానీ మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కొన్ని వేల సినిమాలు, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఏదైతే చిన్న సినిమాలను చూస్ చేసుకుని చేస్తున్నారో, అలాగే మయూరి అంటే చిన్న సినిమాలకి బాగా ఆయువుగా ఉండేది. ఇదివరకు బాగా దాని మీద ఆధారపడి సినిమాలు మొత్తం స్టార్ట్ చేయడం కూడా ముందే మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అని చేసేవారు. అది మళ్ళీ మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుందని తెలిసిందే, అది ఎంతవరకు నిజం? ఎవరు చెప్పారు సార్ మీకు? నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో అంట్రూ అయితే కాదు, డిస్కషన్స్లో ఉంది. బట్ వాసు గారితో, వంశీ గారితో ఆ పార్ట్నర్షిప్ బాగుంది. ఒకవేళ మేము స్టార్ట్ చేయకపోతే అది వాళ్ళతో కంటిన్యూ చేస్తాము, స్టార్ట్ చేస్తే మేము చెప్పలేము. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.